హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శేఖర్ అని ఛానల్. ఈరోజు మనము పాండాస్లో మరికొన్ని విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడకపోతే ఛానల్ నేమ్ క్లిక్ చేసి అప్లోడ్ చేసిన వీడియోలలో చూడవచ్చు. ఫ్రెండ్స్, నిన్న పార్ట్ 1 వీడియో చూసాం కదా. ఈరోజు పార్ట్ 2 వీడియోలో మరికొన్ని టాపిక్స్ కవర్ చేద్దాం. ఫస్ట్గా మనము ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డేటా సెట్ని యూజ్ చేసుకోవాలంటే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. మనం ఎప్పుడైతే మళ్ళీ వాడాలనుకుంటామో డేటాను దాన్ని మళ్ళీ రన్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే పాండాస్ ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు రన్ చేసుకున్నట్టయితే డేటా సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఇప్పుడు నిన్నటి వీడియోని కంటిన్యూ చేద్దాం. డిఎఫ్ ఓకే, ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్గా మన నల్ వాల్యూస్ని మళ్ళీ ఒకసారి డ్రాప్ చేసుకుందాం. డిఎఫ్ డాట్ డ్రాప్ నల్ వాల్యూస్ని డ్రాప్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఒక్కొక్క కాలంను ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఒక్కొక్క కాలంను ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్ కోలన్ ఇచ్చి మనం ఏదైతే ఓన్లీ నేమ్స్ చూద్దాం అనుకున్నామో నేమ్ అని ఇచ్చి ఎంటర్ చేసినట్టయితే మనకు ఓన్లీ నేమ్స్ వరకు డిస్ప్లే అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డేటాను లేబుల్ వైజ్గా అలాగే పొజిషన్ వైజ్గా ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము లేబుల్ వైజ్గా ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. డిఎఫ్ డాట్ అలాక్ 0 of 1. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకు ఎంప్లాయీ ఐడి వస్తుంది. అంటే ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ వాల్యూస్ మొత్తము కాలం వైజ్ మనకు డిస్ప్లే అవుతుంది. అలాగే మనము 2 అని ఇచ్చినట్టయితే ఎంప్లాయీ ఐడి 103 వస్తుంది. అలాగా మనం ప్రతి రోను ఇలా లేబుల్ ఇచ్చి కాలమ్స్ని ఏ డేటా ఉందో ఆ రోజులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనము బై పొజిషన్ చూద్దాం. బై పొజిషన్ అంటే డిఎఫ్ డాట్ లాక్ లాక్ అని ఇక్కడ వస్తుంది. దీంట్లో 0 ఇచ్చి రన్ చేసినట్టయితే సేమ్ వాల్యూ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ఏదైతే స్పెసిఫిక్ రో లేదా స్పెసిఫిక్ కాలం ఓన్లీ కావాలనుకుంటామో బై పొజిషన్ అనేదాన్ని ఎలా చేస్తారో చూద్దాం. బై పొజిషన్ డిఎఫ్ డాట్ ఐఎలాక్ స్క్వేర్ బ్రాకెట్ 0 వచ్చి రన్ చేసినట్టయితే సేమ్ దానిలాగా ఇది కూడా రిజల్ట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు 0 అనేది రెండిటి కామన్గా రాకి అని వచ్చింది కదా. ఇప్పుడు మనము పైన ఇచ్చినట్టు ఎల్ఓకే 2 అని ఇద్దాం. ఐఎలాక్ ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఐఎలాక్ 2 అని ఇచ్చి రన్ చేసినప్పుడు సేమ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనము రోస్ కాలమ్స్ రెండు కలిపిద్దాము. ఇప్పుడు ఒక మీకు క్లారిటీ వస్తుంది. డిఎఫ్ డాట్ ఎల్ఓసి 0 నేమ్ అని ఇచ్చి రన్ చేసినప్పుడు రాకి అని వస్తుంది. కానీ మనము ఐఎలాక్ దాంట్లో మనము 0.1 అంటే దీంట్లో మనము లేబుల్ అంటే నేమ్స్ ఇవ్వము, కాలమ్స్ యొక్క నేమ్స్. దీంట్లో కూడా మనము కాలమ్స్ యొక్క నెంబర్స్ ఇచ్చి రన్ చేస్తాం. అలా ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనము డేటాను ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు డేటాను ఫిల్టర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము ఏజ్ అనే కాలంలో 25 అబోవ్ ఎవరున్నారో చూద్దాం. డిఎఫ్ ఆఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 25 ఎవరున్నారో చూద్దాం. రన్ చేసి చూస్తే మనకు ఓన్లీ గ్రేటర్ దాన్ 25 ఉన్న వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే కనపడుతుంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము రెండు కండిషన్స్ రాద్దాము, మల్టిపుల్ కండిషన్స్. డిఎఫ్ ఆఫ్ ఏజ్ బ్రాకెట్ క్లోజ్ చేసి గ్రేటర్ దాన్ 25 అండ్ డిఎఫ్ ఆఫ్ శాలరీ గ్రేటర్ దాన్ 30,000 అని ఇద్దాం. ఇప్పుడు ఎంతమంది ఫిల్టర్ అవుతారో చూద్దాం. రన్ చేసినట్టయితే మనకి ఎవరైతే ఏజ్ 25 అబోవ్ ఉండి శాలరీ 30,000 అబోవ్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రూప్ బై వాల్యూస్ చూద్దాం. ఎక్స్ట్రా సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోయాను. గ్రూప్ బై డిఎఫ్ డాట్ గ్రూప్ బై మనము గ్రూప్ బై అనేది మనం దేన్ని బట్టి
మనము గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇక్కడ ఇచ్చి క్లోజ్ చేసి నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్లో మనం ఏ వాల్యూని అయితే యూజ్ చేసి గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి డాట్ మనము ఏ వాల్యూలో అయితే మనకు కావాలనుకుంటున్నామో లైక్ మిన్ మ్యాక్స్ యావరేజు లైక్ అలా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇచ్చి రన్ చేసినట్టయితే మనకు ఏజెస్ వైజ్ శాలరీ మీన్ అనేది వచ్చేస్తుంది. దట్ మీన్స్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఆల్ ఏజెస్ మ్యాన్. ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రూప్ బై దానికి ఎగ్జాంపుల్ చూస్తాం కదా, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే డిఎఫ్ డాట్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ అని తీసుకొని అందులో అగ్రిగేషన్కి శాలరీ అనే ఒక కాలంని మీన్ మ్యాక్స్ మినిమం వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈచ్ డిపార్ట్మెంట్లో యావరేజ్ శాలరీ, అందులో మ్యాక్సిమం శాలరీ, అలాగే మినిమం శాలరీ కూడా కనపడుతుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రూప్ బై. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మెర్జ్ కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. మెర్జ్ దీనికి ముందుగా మనకు రెండు టేబుల్స్ కావాలి, దాన్ని నేను తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము కస్టమర్స్ టేబుల్ తీసుకున్నాము. మనము ఏదైనా ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే డేటా ఫ్రేమ్ అనే కీవర్డ్ కంపల్సరీగా యూజ్ చేయాలి. మనం ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోకుండా మన కొత్తగా చిన్న డేటా సెట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేస్తాము. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇలా చేయవు. మనం ఎగ్జాంపుల్ కోసం ఇలా చిన్న డేటా సెట్ తీసుకున్నాము. కస్టమర్స్ అనే డేటా సెట్ తీసుకొని అందులో కస్టమర్ ఐడి అండ్ కస్టమర్ నేమ్ అనేది తీసుకున్నాము. దీన్ని రన్ చేసుకొని చూద్దాం. కస్టమర్స్ దీన్ని రన్ చేస్తే ఇలా ఒకటి అవుట్పుట్ కనబడుతుంది. అలాగే ఇంకో డేటా సెట్ తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇంకో టేబుల్ వచ్చేసి ఆర్డర్స్ టేబుల్. దీంట్లో ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్ చూడవచ్చు, ఇవి ఆర్డర్స్. ఇది కస్టమర్ ఐడి అండ్ కస్టమర్ నేమ్, ఇది కస్టమర్ ఐడి అండ్ ఆర్డర్ అమౌంట్. ఇప్పుడు మనము వీటిని మెర్జ్ చేద్దాం. ఫ్రెండ్స్ మనము ఫస్ట్ ఇన్నర్ మెర్జ్ చూద్దాం. pd.merge కస్టమర్ టేబుల్ అండ్ ఆర్డర్స్ టేబుల్ ఆన్ ఈచ్ హ్యాజ్ ద మన కస్టమర్ ఐడి అనేది కామన్గా ఉంది, అందువల్ల మనం దీన్ని యూజ్ చేసి మెర్జ్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే కస్టమర్ ఐడి 1 అలైస్ ఇక్కడ సేమ్ అదేనే ఉంది. కస్టమర్ 2 నేమ్ వచ్చేసి బాబ్ సేమ్ ఉంది. అలాగే ఇక్కడ కస్టమర్ ఐడి 4 ఉంది కానీ ఇక్కడ లేదు, అందువల్ల దాన్ని ఇగ్నోర్ చేసింది. అలాగే ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చూద్దాం. లెఫ్ట్ జాయిన్ మనం పైన ఉన్నదాన్ని కాపీ చేసుకున్నాం. కాపీ పేస్ట్ ఆన్ కస్టమర్ ఐడి తర్వాత హౌ ఈక్వల్ టు లెఫ్ట్ అని ఇచ్చి రన్ చేసినట్టయితే మనకు ఫస్ట్గా కస్టమర్ టేబుల్ తీసుకున్నాం. ఇది ఆర్డర్స్ టేబుల్, ఇది కస్టమర్ టేబుల్. 3 చార్లీస్, అందుకే మనకు 3 చార్లీస్ అని ఉంది. మనం ఇక్కడ ఆర్డర్స్ లేకపోయినా ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ కస్టమర్ 3 చార్లీస్ ఏం ఆర్డర్ చేయలేదు కాబట్టి ఆర్డర్ అమౌంట్ నల్ అని వచ్చింది. ఇప్పుడు మనము రైట్ జాయిన్ చేద్దాం. రైట్ జాయిన్ చేసినప్పుడు ఎక్కడ చూసినప్పుడు కస్టమర్ ఐడి 1 2 2 3 మిస్ అయ్యి 4 వచ్చింది. అదే కస్టమర్ నేమ్స్లో అలైస్ బాబ్ అని వచ్చి నన్ను అని వచ్చింది, ఎందుకంటే రైట్ సైడ్లో తీసుకున్న టేబుల్ వాల్యూస్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఏవైతే మ్యాచింగ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయో ఓన్లీ వాటి వరకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కస్టమర్ నేమ్ లేదు కానీ ఆర్డర్ అమౌంట్ 400 ఉంది, అది కస్టమర్ ఐడి 4 అని ఉంది. కాకపోతే కస్టమర్ నేమ్ లేదు కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేయలేదు. ఇప్పుడు ఇంకోటి అవుటర్ జాయిన్ చూద్దాం. లెఫ్ట్ అవుటర్. ఇప్పుడు మనము అవుటర్ జాయిన్ చూసినట్టయితే రెండులలో అన్ని వాల్యూస్ను ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే కస్టమర్ ఐడి 1 2 2 3 4 అని ప్రింట్ అయింది. అలాగే కస్టమర్ నేమ్ అలియాస్ బాబ్ చార్లీస్, అలాగే 4th వన్ వాల్యూ లేదు కాబట్టి కస్టమర్ నేమ్ లేదు కాబట్టి నన్ను చూపిస్తుంది. అలాగే ఆర్డర్ అమౌంట్ 1 కస్టమర్ ఐడి 1 2 3లో ఉంది. థర్డ్ దాంట్లో కస్టమర్ ఏం ఆర్డర్ చేయలేదు కాబట్టి నన్ను ఉంది. అలాగే ఇక్కడ అమౌంట్ ఉంది, కస్టమర్ ఐడి కానీ నేమ్ లేదు. Friends, if you gain the knowledge from your videos, please like, share, subscribe to Shagarani's channel.